హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. ఫంక్షన్స్ విషయానికి వస్తే అదేంటంటే రికర్షన్. ఈరోజు ఫ్రెండ్స్ మనం రికర్సివ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు ఫంక్షన్స్ సెషన్స్ అన్నీ వినుంటే మీకు రికర్షన్ అనేది కూడా చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఫంక్షన్స్ మీద నా అవగాహన లేకపోతే, ఫంక్షన్ సెషన్స్ మీరు వినకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ని కంప్లీట్ చేసి అప్పుడు రికర్షన్ని అటెండ్ అవ్వండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ రికర్షన్? సింపుల్. రికర్షన్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే జనరలీ ప్రతి ఫంక్షన్ని మెయిన్ ఫంక్షన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది. కానీ రికర్సివ్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే కనుక ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ని రాసేమో ఆ ఫంక్షన్ అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తుంది. ఓకే, సో సార్ అయితే అడ్వాంటేజ్ ఏంటి రికర్సివ్ ఫంక్షన్స్ వల్ల? రికర్సివ్ ఫంక్షన్స్ వల్ల కాంప్లెక్స్ టాస్క్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అంటే రికర్షన్ లేకుండా కూడా మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు. బట్ రికర్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రోగ్రామ్స్ రాస్తే ఆ ప్రోగ్రాంలో చాలా కాంప్లెక్సిటీ పెరిగి ఆ ప్రోగ్రామ్ యొక్క లెంగ్త్ కూడా పెరుగుతుంటుంది. అదే మీరు ఇప్పుడు రికర్సివ్ కాల్స్ని యూజ్ చేస్తే కాంప్లెక్సిటీ తగ్గి అండ్ ప్రోగ్రామ్ సైజ్ కూడా చాలా మట్టుకు రెడ్యూస్ అవుతుంది. అది ఫ్రెండ్స్ రికర్షన్ ఒక అడ్వాంటేజ్. అండ్ నేను కేవలం రికర్షన్ అంటే ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక 3 to 4 వీడియోస్ని రికార్డ్ చేసి ప్రతి వీడియోలో ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఖచ్చితంగా మీకు ఏంటంటే రికర్షన్ అనేది అప్పుడు బాగా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, రికర్షన్స్తో వర్క్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పెసిఫై ద బేస్ కండిషన్ టు స్టాప్ ద రికర్షన్. అంటే రికర్షన్ ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలి అది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ ఉంది అండ్ ఈ మెయిన్ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ చేస్తుంది. ఓకే, సో మెయిన్ ఫంక్షన్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. ఎక్కడైతే కనుక మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ కాల్ ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ కాల్ ఉంది, ఫన్. సో కంట్రోల్ ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్కి మూవ్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఫంక్షన్ అని చెప్పి. సో ఈ విధంగా ఏంటంటే ఫంక్షన్ తను కాల్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఎక్కడో అక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది మెయిన్ ప్రోగ్రామ్కి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అంటే ఎక్కడి నుంచి అయితే కనుక ఫంక్షన్ని కాల్ చేయడం జరిగిందో కంట్రోల్ ఏంటంటే మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ రిటర్న్ అవ్వాలి. సో మీరు వర్క్ చేసేటప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫంక్షన్ డెఫినేషన్లో ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇఫ్ కండిషన్లో రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాలి. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు కంట్రోల్ ఏంటంటే కాలింగ్ ఫంక్షన్కి తీసుకెళ్తుంది. ఓకే, సో అసలు ఫంక్షన్, సో అది ఫ్రెండ్స్ ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్. నేను ఇప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్లో అసలు మెమరీస్ ఎలా అలొకేట్ అవుతాయి దాని గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హౌ మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ ఇన్ రికర్షన్. సో ఎన్ని ఫంక్షన్ కాల్స్ అయితే ఉంటాయో ప్రతి ఫంక్షన్ కాల్కి మెమరీ అలొకేట్ అవుతుంది అండ్ ఆ మెమరీలో ఆ ఫంక్షన్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వాటికి స్పేస్ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో వెన్ ఎ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్రమ్ మెయిన్, ద మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు ఇట్ ఆన్ ద స్టాక్. స్టాక్ అనేది ఒక మెమరీ ఏరియా ఫ్రెండ్స్ అండ్ ఆ మెయిన్ ఫంక్షన్కి ఏంటంటే స్టాక్ మీద మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, స్టాక్లో మెమరీ అలొకేట్ అవుతుంది. A recursive function calls itself. The memory for a called function is allocated on the top of the allocated to calling function. Means ఎప్పుడైతే కనుక మెయిన్ వెళ్ళి ఇంకో ఫంక్షన్ కాల్ చేసిందో ఆన్ ద టాప్ ఆఫ్ దట్ కాలింగ్ ఫంక్షన్ మెమరీ అలొకేట్ అవుతుంది. మళ్ళీ ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసినప్పుడు దానికి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఫంక్షన్ కాల్కి మెమరీ అలొకేట్ అవుతుంది అండ్ ఆ అలొకేట్ అయిన మెమరీలో ఏంటంటే ఆ ఫంక్షన్లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్పేస్ అలొకేట్ అయ్యి
వాటిలో వాల్యూస్ అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. When the base case is reached, the function returns its value to the function by whom is called and memory is deallocated and the process continues. అంటే ఎప్పుడైతే కనుక ఫంక్షన్ ఒక బేస్ కండిషన్ రీచ్ అవుతుందో దాని తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ మళ్ళీ కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళి దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ చేసి మెమరీని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ పూర్తి అయిపోయింది కదా అందువల్ల. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే చూడండి, మీరు ఎప్పుడైతే కనుక ఒక ప్రోగ్రామ్ని రన్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మెమరీలో ఏంటంటే మెయిన్ అనే ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఈ మెయిన్ వెళ్ళి F1 అనే ఫంక్షన్ కాల్ చేసింది. సో మెయిన్ పైన ఏంటంటే F1 అనే ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అవుతుంది. అదేవిధంగా F1 అనే ఫంక్షన్లో F1 అనే ఫంక్షన్లో ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. F1 ఫంక్షన్ వెళ్ళి మళ్ళీ F1ని కాల్ చేసింది. సో మళ్ళీ F1 ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అవుతుంది. అగైన్ మళ్ళీ F1 ఫంక్షన్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏంటంటే ఎన్నిసార్లు అయితే ఫంక్షన్స్ని కాల్ చేస్తారో ప్రతి కాల్కి ఏంటంటే మెమరీ అలొకేట్ అవుతూ వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే ఒక బేస్ కండిషన్ రీచ్ అయిన తర్వాత మీరు రిటర్న్ అన్నారు, వెంటనే మీకు టాప్లో ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా ఒక రిజల్ట్ ఉంటే ఆ రిజల్ట్ని కాలింగ్ ఫంక్షన్కి పంపించి ఆ ఫంక్షన్కి సంబంధించిన మెమరీ రిమూవ్ అవుతుంది. అలాగే ఈ సెకండ్ F1 మళ్ళీ కాలింగ్ ఫంక్షన్కి కంట్రోల్ని రిటర్న్ చేస్తుంది అలాంగ్ విత్ ద వాల్యూ. ఈ విధంగా ఏంటంటే ఫైనలీ కంట్రోల్ మెయిన్కి రీచ్ అయ్యి మెయిన్ నుండే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఎటువంటి కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా సింపుల్గా ఏంటంటే ఒక ఫంక్షన్ కాల్ ఏంటి రికర్సివ్ ఫంక్షన్ మోడల్లో జస్ట్ ఫంక్షన్ కాల్ని 1 to 100 న్యాచురల్ నంబర్స్ ప్రింటింగ్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు డయాగ్రామెటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, దాని తర్వాత ప్రోగ్రామ్ రాసి కూడా చూపిస్తాను. నేను మీకు చూపించబోయే ప్రోగ్రామ్ ఇదే. జస్ట్ కోడ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిన్ ఫంక్షన్ కాల్ అవుద్ది. ఎప్పుడైతే కనుక మెయిన్ ఫంక్షన్ కాల్ అయిందో ఇమ్మీడియట్లీ మెయిన్ ఫంక్షన్కి మెమరీ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాని తర్వాత మెయిన్లో ఏమున్నాయి చూడండి స్టేట్మెంట్స్. మీకు మెయిన్లో మనకి n అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. సో n అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నారు. సో nకి 1 అసైన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత డిస్ప్లే అన్న ఫంక్షన్ని కాల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, డిస్ప్లే అన్న ఫంక్షన్కి ఏంటంటే ఎన్ని పాస్ చేస్తున్నాం మనం. ఓకే, సో మెయిన్కి అలొకేట్ అయిన మెమరీలో మీరు రాసిన స్టేట్మెంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. దాని తర్వాత మీరు ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాసి ఎండ్ ఆఫ్ రికర్షన్ అని రాశారు. నేను పూర్తిగా రాయట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఫంక్షన్ కాల్ ఏంటంటే. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఫంక్షన్కి పైన మెయిన్ అని రాసేస్తాను. ఇది మన మెయిన్ ఫంక్షన్ కాల్ విచ్ ఈస్ కాల్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో మీకు ఏమవుతుందంటే n అనే వేరియబుల్లో వాల్యూ మీన్స్ 1 అనేది ఇనిషియలైజ్ అయ్యి ఇమీడియట్లీ కంట్రోల్ డిస్ప్లే ఆఫ్ n అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మీకు డిస్ప్లే అన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. డిస్ప్లే అన్న ఫంక్షన్ కాల్ అయ్యి డిస్ప్లే అన్న ఫంక్షన్కి ఏంటంటే మెమరీ అలొకేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా? సో ఇప్పుడు డిస్ప్లే అన్న ఫంక్షన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కింద రాశాను ఇక్కడ చూడండి. సో డిస్ప్లే అన్న ఫంక్షన్కి ఏం చేయడం జరిగింది? ఇక్కడ nని పాస్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే డిస్ప్లే అన్న ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు n అనే పారామీటర్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. nలో ఎంత ఉందంటే nలో 1 ఉంది. ఓకే, కండిషన్ చెక్ చేశారు. ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 100 దెన్ రిటర్న్ అన్నారు. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. సో ప్రింట్ ఎఫ్ మీరు ఏం ప్రింట్ చేస్తున్నారు? n వాల్యూని ప్రింట్ చేస్తున్నారు. సో మనకి ఏం ప్రింట్ అవుద్ది? n వాల్యూని అంటే ప్రింట్ ఆఫ్ 1 ప్రింట్ అవుద్ది అని అర్థం. యాక్చువల్గా అక్కడ కావాలంటే మీకు పూర్తిగా రాసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో మీకు ఏమవుతుందంటే స్క్రీన్ మీద మీకు 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేశారంటే డిస్ప్లే అన్న ఫంక్షన్ కాల్ చేశారు. ప్లస్ ఆఫ్ n అన్నారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే కనుక ప్లస్ ఆఫ్ n అన్నారో వెంటనే కంట్రోల్ ఏంటంటే డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తుంది.
సో ఇక్కడ ఈ మెయిన్ వెళ్ళి ఈ డిస్ప్లేని కాల్ చేసింది. ఇప్పుడు ఈ డిస్ప్లే వెళ్ళి ఏం చేసింది, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఎప్పుడైతే డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసిందో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అసలు n వాల్యూ ఎంత ఉంది అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేశారో n వాల్యూ 2 ఉంటుంది ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఈజీగా అర్థం అవడం గురించి 2 అని రాశాను. సో n వాల్యూ ఎంత ఉందంటే ఇప్పుడు మనకి n వాల్యూ 2 ఉంది. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే ఫంక్షన్లో చూడండి ఏం రాస్తుంది, ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 100 దెన్ రిటర్న్ అన్నారు. కానీ n వాల్యూ 200 కన్నా ఎక్కువ కాదు కదా. సో కంట్రోల్ ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఎల్స్ పార్ట్లో ప్రింట్ ఆఫ్ %d కామా మీరు n అన్నారు. సో స్క్రీన్ మీద ఈసారి 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేశారంటే డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేశారు, ప్లస్ ఆఫ్ n అన్నారు. సో ఫ్రెండ్స్, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. కానీ ఈసారి డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయినప్పుడు n వాల్యూ ఎంత 3 ఫ్రెండ్స్. సో n వాల్యూ 3 అవుతుంది, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒకనొక టైంలో మన డిస్ప్లే ఫంక్షన్ వాల్యూ 101 అవుతుంది. జస్ట్ ఇమాజిన్, డిస్ప్లే ఫంక్షన్ వాల్యూ మనకి 101 అవుతుంది. ఎప్పుడైతే కనుక డిస్ప్లే ఫంక్షన్ వాల్యూ 101 అయిందో n వాల్యూ మనకి 101. సో ఈసారి మీరు డిస్ప్లే ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని చూడండి ఒకసారి. ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 100 దెన్ ఏమన్నారు మీరు, రిటర్న్ అని చెప్పి అన్నారు. సో ఆబ్వియస్లీ n వాల్యూ ఎంత ఉంది, n వాల్యూ 101 ఉంది ఫ్రెండ్స్. n వాల్యూ ఎంత ఉందంటే n వాల్యూ 101 ఉంది. సో ఇఫ్ కండిషన్ అనేది ఈసారి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఈసారి మనకి ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, అంటే 101 ప్రింట్ అవ్వదని అర్థం. సో రిటర్న్ అంటే రిటర్న్ అనేది కీవర్డ్ ఫ్రెండ్స్. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే కాలింగ్ ఫంక్షన్ని కంట్రోల్కి రిటర్న్ చేస్తుంది అలాంగ్ విత్ ద వాల్యూ. ఏదైనా వాల్యూ ఉంటే కనుక నేను మీకు జస్ట్ ఫంక్షన్ కాల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ అనగానే ఈ కంట్రోల్ ఏంటంటే ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఇది కాలింగ్ ఫంక్షన్, ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది ఇది. మళ్ళీ దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికి కాల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే n వాల్యూ ఎంత 101 కదా. సో మళ్ళీ దీంట్లో రిటర్న్ అన్నారు కాబట్టి మళ్ళీ కాల్ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వేరే ఫంక్షన్ని కాల్ చేయడం జరిగింది మెయిన్లో. ఇప్పుడు కంట్రోల్ చివరికి ఏంటంటే మెయిన్లో డిస్ప్లే ఫంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ని ఎండ్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ అని చెప్పి మీరు ఒక మెసేజ్ రాశారు లేదా ఎండ్ ఆఫ్ రికర్షన్ కాల్, ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ని మీరు ప్రాక్టికల్గా చూడాలంటే జస్ట్ 2 minutes టైం స్పెండ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. నేను మీకు ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ద్వారా రాసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ ఇంటీజర్ n అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇనిషియల్గా ఏం చేయాలంటే 1 ఇనిషియలైజ్ చేశాను, డిస్ప్లే ఆఫ్ n అన్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎండ్ ఆఫ్ అని చెప్పి రాయండి. ఓకే, నెక్స్ట్ ఈ డిస్ప్లే ఫంక్షన్ డిఫైన్ చేయండి. డిస్ప్లే ఇంటీజర్ n, ఇఫ్ n వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 100 దెన్ యూ కెన్ సే సింప్లీ రిటర్న్. ఓకే, జస్ట్ రిటర్న్. కంట్రోల్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ అవుతుంది. కానీ ఇనీషియల్గా n వాల్యూ 1 కాబట్టి కంట్రోల్ ఎల్స్ పార్ట్ వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ స్లాష్ t %d కామా మీరు n ప్రింట్ చేయండి. మళ్ళీ దీన్ని రికర్సివ్ కాల్ అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ప్లస్ ఆఫ్ n అనండి, ప్లస్ ఆఫ్ n. ఇస్ ఇట్ క్లియర్? సో దట్స్ ఇట్ గైస్, ప్రోగ్రామ్ అయిపోయింది. కావాలంటే ఒకసారి F5 ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. మెయిన్ దగ్గర నుండి కంట్రోల్ డిస్ప్లే ఫంక్షన్కి జంప్ అయింది. అక్కడ నుంచి డిస్ప్లే ఫంక్షన్ మళ్ళీ డిస్ప్లేని కాల్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. సో దీంట్లో మీకు 100 ఫంక్షన్ కాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో లాస్ట్లో ఎప్పుడైతే కనుక డిస్ప్లేలో మీకు n వాల్యూ 101 అయిందో కంట్రోల్ కాలింగ్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది మళ్ళీ డిస్ప్లేకి. ఈ విధంగా ఏంటంటే
100 ఫార్వర్డ్ క్లాస్ కాల్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. 100 ఫార్వర్డ్ కాల్స్ అంటే ఒక ఫంక్షన్ వెళ్ళి ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం, అది వెళ్ళి మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేయడం, అలాగే 100 ఫార్వర్డ్ కాల్స్ జరుగుతాయి. దాని తర్వాత 100 టైమ్స్ రిటర్న్స్ జరుగుతాయి. ఫైనల్లీ కంట్రోల్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అసలు రికర్సివ్ కాల్ అంటే ఏంటి అన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ లైన్స్లో చెప్పండి. బట్ దీని తర్వాత ఇంకొక 3 వీడియోస్ వరకు నేను చేస్తాను ఈ రికర్సివ్ ఫంక్షన్స్ మీద. వాటిని కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు ఏంటంటే రికర్షన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, హ్యాపీ ప్రోగ్రామింగ్. అండ్ ఈ ఛానల్ని ఇంకా ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.